సో జనరల్గా తెలుగులో ఒక సామెత ఉంది, అదేంటంటే రాజుల సొమ్ము రాళ్లపాలు. కాకపోతే ఇక్కడ చూస్తే కనుక ప్రజల సొమ్ము పార్టీ కార్యాలయాల పాలు అన్నట్టయితే ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంటంటే ఇప్పుడే మనకి ఋషికొండ ప్యాలెస్ అనేటటువంటి సంఘటన మరొక ముందే ఇంకొక భయంకరమైన వాస్తవం ఏంటంటే 26 జిల్లాల్లో దాదాపుగా 26 అలాంటి కార్యాలయాలే దాదాపుగా 100 కోట్ల ఖర్చుతోటైతే చేసినట్టయితే తెలిసింది. అనుకోకుండా ఇప్పుడు మనం ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది కాకినాడ పైడావారి వీధిలో రాజశ్రీ నగర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయము. సో ఇందులో ఉన్నటువంటి అణువు కూడా ప్రజాధనంతో కట్టినటువంటి పార్టీ కార్యాలయము. ఇది నిషేధిత 22A ప్రకారం ఉన్నటువంటి R&B భూములు ఏవైతే ఉన్నాయో వాటిలో సుమారుగా 2 ఎకరాల పైన అంటే దగ్గరలో 3 ఎకరాలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ రాజభవనాన్ని అద్భుతంగా అయితే నిర్మించారు. దీనికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు, ఎవరు అనుమతులు ఇచ్చారు, ఎవరి దగ్గర అనుమతులు తీసుకున్నారు, ఏం తీసుకున్నారు అనేటటువంటిది కూడా అధికారులు సైతం చెప్పట్లేదు. వాళ్ళైతే నోటీసులు అయితే అంటించారు. అంటే ప్రజల్లో ఇంకొక చర్చ ఏంటంటే ఈ అద్భుతమైనటువంటి భవనాన్ని ఉంచుతారా, కూల్చేస్తారా అనేటటువంటి విషయం అయితే ఇంకా మనకి వివరాలు అయితే తెలియట్లేదు. సో మున్సిపల్ అధికారులు అడిగితే వాళ్ళు మాత్రం ప్రజెంట్ నోటీసులు అయితే జారీ చేశాము అన్నారు. అంటే ఎవరైతే ఇక్కడ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అధినేత నాయకుడు ఎవరైతే ఉన్నారో కురసాల కన్నబాబు, ఆయనకైతే నోటీసులు అయితే ఇచ్చాము. అలాగే ఎవరైతే వాచ్మెన్ ఉన్నారో వాచ్మెన్ సాక్షిగా అతని సంతకం తీసుకుని అతని వేలుముద్రతో ఒక నోటీస్ అయితే తీసుకుని, అంటే వాళ్ళకి కనబడటం లేదు కాబట్టి ఇక్కడ అంటించి అని చెప్పి చేతులు దురుపుకుని అధికారులు అయితే వెళ్ళిపోయారు. కాకపోతే సజీవ సాక్ష్యంగా అంటే ప్రజాధనం వృధా అయినటువంటి సాక్షిగా ఈ రాజ్మహల్ అనాలా పార్టీ కార్యాలయం అనాలా అయితే మనకి కనబడుతూ ఉంది. పేద ప్రజలు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన తన పార్టీ కార్యాలయానికి దాదాపుగా 3 ఎకరాలు వెచ్చించారు. కాకపోతే ప్రజలకు సంబంధించినటువంటి ఇల్లు ఇచ్చేటటువంటి దాంట్లో మాత్రం మొండి చేయి చూపించారు. చాలా అంటే నాకు తెలిసి ఇందులో ఉన్నటువంటి ఒక బాత్రూమ్ అంతా ఒక ఇల్లు ఉంటుందేమో, సో అంత అయితే ఇచ్చారు అనేటటువంటిది సర్వత్రా అంటే అటు ఉన్నటువంటి ప్రజెంట్ అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదంటే ప్రజలు కానీ అనుకునేటటువంటి విషయాలు అసలు మనం కూడా మొత్తం ఒకసారి ఈ రాజ్యభవనమో లేకపోతే పార్టీ కార్యాలయం దీనికి సంబంధించినటువంటి వావరియో ఒకసారి చూద్దాము. అలాగే మున్సిపల్ అధికారులు ఇచ్చినటువంటి ఆ నోటీసుల్లో ఎవరికి ఇచ్చారు, ఎలాగిచ్చారు, ఏమేమి ఉన్నాయనేటటువంటిది కూడా ఒకసారి మనం వెళ్ళి ఆ నోటీసుని అందులో ఉన్నటువంటి విషయాలు కూడా ఒకసారి పరిశీలిద్దాం మనం. సో ఏదైతే ఈ నిర్మాణం ఉందో దీనికి సంబంధించి అనుమతులు లేవని, దీనికి సంబంధించినటువంటి సమాధానం చెప్పాలని మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ అయితే ఒక నోటీస్ అయితే అంటించారు. ఈ నోటీసులో ఏముంది ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాము. ఇది ప్రొవిజనల్ ఆర్డర్ నోటీస్ అండర్ సెక్షన్ 452(1) అండ్ 461(1). దీనికి సంబంధించినటువంటి ఆర్డర్లో సబ్జెక్ట్ ఏంటంటే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఇన్ ది ప్రిమిసెస్ ఆఫ్ ప్లాట్ నెంబర్ 68-12-8 సిచ్యువేషన్ రేట్ పైడవారి స్ట్రీట్ రాజశ్రీ నగర్ ఏరియాలో అయితే ఉంది. ఈ సెక్షన్స్ కూడా పెట్టారు ఇందులో. 452(1) అని 461(1), అలాగే ఏపీఎంసీ యాక్ట్ అండర్ సెక్షన్ 89(1) and 2, అలాగే సెక్షన్ 82-91 ఆఫ్ ఏపీఎంఆర్ అండ్ యూడిఏ యాక్ట్ 2016 యాక్ట్ 5. సో ఇష్యూయింగ్ ఈ అథారిటీస్ అన్ని ఇష్యూ చేసి వేరేజ్ ఇట్ హ్యాస్ కమ్ టు నోటీస్ ఆఫ్ ది అండర్సైన్డ్ దట్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఈజ్ బీయింగ్ టేకెన్ బై దట్ ఈజ్ శ్రీమతి అండ్ శ్రీ కె కన్నబాబు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ కాకినాడ. అంటే కురసాల కన్నబాబు గారికి అంటే ఈ నోటీస్ అయితే ఇష్యూ చేస్తున్నట్టుగా అయితే దీంట్లో ఉంది. ఇందులో ఈ ల్యాండ్ యూసేజ్ దేనికి అనేటటువంటిది చూస్తే కనుక ఇది రెసిడెన్షియల్ ల్యాండ్, అంటే ఇది ప్రజలకి కానీ వాళ్ళకి కానీ పనికొచ్చేటటువంటి ల్యాండ్ కాదు. ఎందుకంటే దీనికి సంబంధించి చాలామంది ఈ భవనాన్ని ఉంచుతారా, కూల్చేస్తారా, లేకపోతే ఏంటి, వైఎస్ఆర్సీపీ భవనాలన్నిటి కూడా కూల్చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా ప్రజల డబ్బుతో గవర్నమెంట్కి సంబంధించి కట్టినటువంటి భవనం అయితే ఇది కాదు. ఇది గవర్నమెంట్ సంబంధించిన స్కూల్ కాదు, ఆసుపత్రి కాదు, లేదంటే
వాళ్ళకి సంబంధించినటువంటి దేనికి సంబంధించింది కాదు, ఇది రెసిడెన్షియల్ మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు. ఈ పార్టీ ఆఫీసు ప్రజలందరి యొక్క కష్టార్జితంతో వాళ్ళు కట్టినటువంటి ట్యాక్స్ డబ్బులతోటి సొంత పార్టీ భవనం కట్టుకున్నారు. సో దానికి ఇది సజీవ సాక్ష్యము. సో ఎంత గొప్ప భవనాన్ని ప్రజల యొక్క సొమ్ముతో కట్టుకున్నారు అనేటటువంటిది మరోసారి లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం రండి. అంటే ఈ హాల్స్ అయితే లాక్ చేసి ఉన్నాయి, యాక్చువల్ లోపల నుంచి లాక్ చేసి ఉన్నాయి, మనకి తాళాలు ఏం కనబడట్లేదు. ఒకసారి పైన కూడా కనబడుతుంది, ఆ ఫ్లోర్ కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం మనం. యాక్చువల్గా మనకి దగ్గరలో పిఠాపురం అయితే ఉంది. పిఠాపురం మహారాజా గారు కోటలు అవన్నీ కూడా ఉండేవి. నాకు సంబంధించి నేను ఎప్పుడైతే ఆ కోట లోపలికి వెళ్ళేదో చూడలేదు. కాకపోతే లోపలికి వెళ్తుంటే ఈ యొక్క ద్వారాలు కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే నాకేదో మహారాజు గారు కోటలోకి ప్రవేశిస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంటే మార్బుల్ ఫినిషింగ్ చూసుకున్నా చాలా కాస్ట్లీ మార్బుల్ వేశారు. డోర్స్ అన్నీ కూడా ఇంటర్లాకింగ్ సిస్టమ్ తోటి ఉన్నాయి. సో ప్రతి ఫ్లోర్లోనే దాదాపుగా ఒక 2 హాల్స్ కట్టినట్టయితే కనబడుతుంది. ఇక్కడ కూడా ఒక పెద్ద మీటింగ్ హాలు, దానికి సంబంధించినటువంటి ద్వారాలు మనం చూడొచ్చు. సో కాస్ట్లీ స్టీల్ బీడింగ్ తోటి, సో వుడెన్ క్రాఫ్ట్ తోటి దానికి సంబంధించినటువంటి సింహద్వారాలు ఇవన్నీ కూడా దాదాపు వీటికే చాలా ఖర్చు అయి ఉంటుంది. సో అంటే వైజాగ్ సంబంధించినటువంటి ఋషికొండ మీద ఉండేటటువంటి ప్యాలెస్ అయితే చూసాము, ఆశ్చర్యపోయాము. దాంట్లో ఒక బాత్ టబ్బే 32 లక్షలు అన్నారు. సో నాకు తెలిసి ఈ ద్వారబంధానికి కూడా అలాగే 15-20 లక్షలు 10 లక్షలు ఖర్చు అయి ఉండొచ్చు మేబీ. సో ఇవన్నీ కూడా మేబీ తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు. సో ఇష్యూ రన్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే ప్రజల ముందుకి వాస్తవాలు నిజాలు వస్తున్నాయి కాబట్టి మనం ఒకవేళ లేదనుకుంటే ఈ డోర్లోంచి చూసే ప్రయత్నం అయితే ఒకసారి చూద్దాం మనం. ఇలాగుంది, డోర్లు కూడా లాక్ చేసి ఉన్నాయి. సుమారుగా ఒక 200 మంది ఈజీగా అకామిడేట్ అవ్వచ్చు హాల్లో. సో అలాగైతే ఉన్నాయి. దీనికి సంబంధించి మళ్ళీ బాత్రూమ్ సెక్షన్స్ అని కానీ ఇంకోటి కానీ ఉన్నాయి. ఏదైనా పార్టీ ఆఫీస్ కాదు, ఇది ఒక మహారాజు గారి దర్బారు. అంటే ఇది కేవలం ఒక కాకినాడలోనే కాదు, దాదాపుగా 26 జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి. సో కాకినాడ అలాగే తూర్పుగోదావరి జిల్లాగా ఉన్నటువంటి ఆ రాజమండ్రిలో ఉన్నటువంటి ఒక భవనాన్ని కూడా కనుక్కున్నాం. అంతేకాకుండా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఇంకా నిర్మాణంలో ఇలాంటిది, అంటే అన్నీ కూడా సేమ్ ప్లానింగ్ తోటి సేమ్ కలర్స్ తోటి ఉన్నాయి. వాల్స్ కూడా చూసుకుంటే కిందన మనకి వైట్ కలరు, అలాగే పార్టీ కలర్ అయినటువంటి బ్లూ కలరు, అలాగే టాప్ గ్రీన్ కలరు, పార్టీలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి 3 రంగులు కనిపించేలాగా డిజైన్ అయితే చేశారు. మీరైతే చూడొచ్చు. యాక్చువల్గా కిందన ఆ పైన కప్పులు ఏవైతే ఉన్నాయో అది గ్రీన్ కలర్ వచ్చింది, మధ్యలో వైట్ వచ్చింది, కిందన బ్లూ వచ్చింది. సో ఏదైతే ఈ అనుమతులు లేనటువంటి ఈ పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో, ఇందులో ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, సాధారణంగా మనం ఏదైనా ఇలాంటి కాకినాడ లాంటి స్మార్ట్ సిటీలు మహానగరాల్లో ఒక రూమ్ రెంట్కి తీసుకున్న ఒక చిన్న గది యొక్క అద్దె 10,000 రూపాయలు ఉంటుంది నెలకి. కాకపోతే ఈ మొత్తం ఈ 3 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఇది 33 సంవత్సరానికి ఒక 1,000 రూపాయలు సంబంధించినటువంటి రుసుము ఏదైతే ఉందో అది చెల్లిస్తూ ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని నిర్మాణం చేసుకోవడానికి అనుమతులు తీసుకున్నట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. సో అంటే 33 సంవత్సరాల వరకు తానే సీఎంగా ఉంటాను అనేటటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో పార్టీ కార్యాలయం నిర్మించారా, లేకపోతే 33 సంవత్సరాలకి లీజ్ ఇచ్చేలాగా, అంటే సంవత్సరానికి 1,000 రూపాయలుగా అసలు ఎలా అనుకున్నారు ఏమిటి అనేటటువంటిది సంబంధిత ఎవరైతే ఇష్యూ చేశారో ఆ అధికారులు సమాధానం చెప్పాలి. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించినటువంటి కన్నబాబు గారు కూడా అంటే ఆయన కూడా అలాగే ఏమైనా ఇంకా మిగతా ఇదొకటైనా లేకపోతే ఇలాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయా అనేటటువంటిది కూడా తెలియాల్సి ఉంది.